Dr. Manmohan Singh is one of the greatest illustrious sons of India. వారు పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్లో ఒక నిరుపేద కుటుంబంలో. వారు అక్కడి నుంచి మరి ప్రస్తుత పంజాబ్కి వచ్చి అక్కడ చండీగఢ్లో మరి ఉన్నత విద్యను అభ్యసించి చాలా రేర్ వారు ఆక్స్ఫర్డ్లో క్యాంబ్రిడ్జ్లో మరి ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాత 2 యూనివర్సిటీస్లో వారు ఉన్నత విద్య అభ్యసించడం కూడా మనందరం గమనించాలి. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న ఉన్నత పదవులు చాలా వారు అలంకరించారు. వారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు, మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, మరి దేశానికి గొప్ప ఆర్థిక మంత్రిగా ఉన్నారు, మరి రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు, మరి 10 ఏళ్ల పాటు మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి అద్భుతమైన సేవలు అందించిన విషయం కూడా మరి ఈరోజు గుర్తు చేసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషన్ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరి టాప్ లీడర్షిప్లో ఒక భావన ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక మానవీయ దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తో మరి ఎవరినైతే మనం డిస్ప్లేస్ చేస్తున్నామో, ఏదో డెవలప్మెంట్ చేస్తామని లేకపోతే ఇండస్ట్రీస్ పెడతామనో లేకపోతే ప్రాజెక్ట్స్ కడతామనో లేకపోతే మరో కారణంగా ఎవరినైతే డిస్ప్లేస్ చేస్తున్నామో అన్ని విధాలుగా వారికి మరి కంపెన్సేషను, రీలొకేషను, సరి అయిన R&R ఉండాలని చెప్పి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకునే విషయం మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా స్వాతంత్రం తర్వాత అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి వాళ్ళు అడవుల్లో మరి డ్రిఫ్టింగ్ అగ్రికల్చర్ చేసుకుంటూ ఉంటారు. వారికి ఆ పోడు భూముల మీద ఏ హక్కు ఉండకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడవుల్లో ఉండే అడవి బిడ్డలకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్రియేట్ చేసి దేశంలో లక్షలాది మంది ఆదివాసులకు మరి మేలు చేసిన విషయం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. అదేవిధంగా ఒకసారి మనం సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడితే ఆ సివిల్ న్యూక్లియర్ డీల్ విషయంలో మరి యూపీలో ఇంటర్నల్ అలయన్స్లో ఎక్స్టర్నల్లో సివియర్ అపోజిషన్ ఉండింది. బట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ బిలీవ్డ్ దట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశము మొదటి న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా ఏ దేశం కూడా మనకి న్యూక్లియర్ ఫీల్డ్లోనే కాకుండా ఏ హైటెక్ ఫీల్డ్లో కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సుముఖంగా లేకుండే. అయితే యుఎస్తోని చర్చలు జరిపి ఈ సివిల్ న్యూక్లియర్ డీల్ మనం అగ్రిమెంట్ అయితే మరి న్యూక్లియర్ ఫీల్డ్లో కానీ ఇతర హై టెక్నాలజీలో కానీ మరి కోఆపరేట్ చేయవచ్చని చెప్పి అమెరికా నుంచి సంకేతాలు వస్తే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితుందా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి ఏది మంచి అయితే చేయాలనే ఉద్దేశంతో సివిల్ న్యూక్లియర్ డీల్ ఏ విధంగా పుష్ చేసి మరి పార్లమెంట్లో పాస్ చేసిందో మనం అందరం గుర్తుపెట్టుకుందాం. నేను వారిని పలుమార్లు కలిశాను. మరి తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొంత కన్సల్టేషన్ ప్రాసెస్లో మరి వారు మాట్లాడిన కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో నేను కూడా ఒకరిని. వారు ఎప్పుడు సాఫ్ట్ స్పోకెన్, వెరీ హంబుల్, వెరీ సింపుల్ పర్సన్. మరి తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. సరే, మేము ఎలక్షన్లు ఓడిపోయినాం. మరి ఏఐసిసి ఆదేశాల మేరకు పివి నరసింహారావు గారి బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయమని చెప్పారు. అప్పుడు తెలంగాణలో నేను, శ్రీధర్ బాబు గారు, గీతారెడ్డి గారు మరి ఒక సంవత్సరం పాటు పివి నరసింహారావు గారి సంవత్సరం పాటు బర్త్ సెంటనరీ సెలబ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ సెలబ్రేషన్స్కి నేను వారిని పోయి ఢిల్లీలో కలిసి మరి మీరు రావాలి, మీరు ఇనాగరల్ అడ్రస్ మీరు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు నాకున్న హెల్త్ కారణాల వల్ల నేను ట్రావెల్ చేయలేను, నేను ఇక్కడి నుంచే మరి జూమ్ యాప్లో నా ప్రసంగం చేస్తా అని చెప్పి ఆ రోజు పివి నరసింహారావు గారిపై
వారికి ఉన్న అపార గౌరవం అభిమానం మొత్తం కూడా వారి ప్రసంగంలో చాటుకున్నారు. మరి అదేవిధంగా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ఎంపీ అదేవిధంగా ఆనాటి ఎంపీ వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్లో బయట ఒక దగ్గర కూర్చొని ఉంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీసు బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం నిరసన తెలియజేయడానికి మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల ప్రధానమంత్రి ప్రపంచ ప్రఖ్యాత స్టేట్స్మెన్ వారు వచ్చి చాలా సింపుల్గా మా మధ్యలో ఆ నిరసనలో కూర్చున్నారు. నేనంటే వారు 1000 మందిని కలుస్తారు నన్ను ఎడ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి నేను ఏదో పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాను. నేను అంటే ఐఎమ్ సో అండ్ సో అంటే ఐ నో ఉత్తమ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అంటే చాలా మెల్లిగా అది అసలు వినపడినట్టుగా వారు మాట్లాడే విధంగా ఉండేది. మరి ఆ విధంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సన్స్ ఆఫ్ ఇండియా who has made enormous contribution to this country. He is a loss for the country and for the state of Telangana. Loan waiver విషయంలో మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలంటే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణం మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా వారు తీసుకొచ్చిన కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్ ఈరోజు మనం ఉంటాం రేపు ఇంకోరు ఉంటారు కానీ చరిత్రలో నిలబడిపోయే లెజిస్లేషన్స్. ఆనాడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అడ్వైజరీ కౌన్సిల్ మరి ఈ యూపీఏ ప్రభుత్వానికి కొన్ని సజెషన్స్ సూచనలు ఇచ్చేవారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచనల మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చట్టంగా తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది ఎంత గొప్ప విషయం అంటే అంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఎంప్లాయ్మెంట్ వాజ్ నెవర్ ఎ రైట్. ఎంప్లాయ్మెంట్ సరే దొరికింది లేకపోతే లేదు. కానీ గ్రామీణ భారతదేశంలో ఈ రూరల్ డిస్ట్రెస్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ చాలా ఉందని ఈ మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉందని గమనించి మనము రూరల్ ఇండియాకి ఏదో విధంగా మరి ఈ మైగ్రెంట్ లేబర్కి ఈ పని దొరికిన లేబర్కి మరి ఉపాధి కల్పించాలి, కొంత రూరల్ ఎకానమీకి కొంత అమౌంట్ పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీ స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది చాలా విమర్శలు చేశారు. కానీ ఈవెన్ టుడే ద మెయిన్ స్టే ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఇండియా ఈజ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఇతరులను ప్రశ్నించడం ఎవరికి ఇష్టం ఉండడం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ. మరి మనం చూస్తున్నాం అంటే ముందు కూడా కేంద్ర ప్రభుత్వాలను చూస్తున్నాం, తర్వాత కూడా చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తున్నాం. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు జవాబుదారితనంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఎవ్రీ సిటిజన్స్కి అవైలబుల్ ఉండాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక హిస్టారిక్ లెజిస్లేషన్ తీసుకొచ్చారు. అంటే నువ్వు 10 రూపాయలు కడితే ఏ పౌరునికైనా తహసీల్దార్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రజా సొమ్ముతో ఏ యాక్టివిటీ చేసినా పూర్తి వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఈ హిస్టారిక్ లెజిస్లేషన్ పెట్టడం ఇది మనం అందరం గమనించాలి. అదేవిధంగా మరి రైట్ టు ఎడ్యుకేషన్, మరి నేను ముందు చెప్పినట్టుగా మన్మోహన్ సింగ్ గారు చాలా పేదరికంలో పుట్టారు. వారి చిన్ననాటి ఎడ్యుకేషన్ కూడా చాలా కష్టంగా అయింది. అయితే ఒకనాడు వారు అన్న మాటలు నేను రిపీట్ చేస్తున్నాను. ఐ రెడ్ అండర్ ద డిమ్ లైట్ ఆఫ్ ఎ కెరోసిన్ ల్యాంప్. ఐ యామ్ వాట్ ఐ యామ్ టోటలీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఐ వాంట్ ద లైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ రీచ్ టు ఆల్. ఇది మన్మోహన్ సింగ్ గారి మాటలు. ఈ మాటలు అని వారు రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. అంటే 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు
ప్రతి పిల్లవాడికి ఎడ్యుకేషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. భారతదేశంలో అంతకుముందు ఎక్కడ లేదు. దానికి అనుగుణంగా మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మరి ఇన్ని కిలోమీటర్ల లోపల 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపల ఉండే అందరి పిల్లలకి మరి ఎడ్యుకేషన్ ఈజీగా ఫ్రీగా అందుబాటు ఉండే విధంగా ఈ చారిత్రక చట్టం తీసుకొచ్చిన విషయం కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుందాం.